Okay, okay, sure. Yes, Andy. So, anybody have any doubts? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? Hello. Yes, Andy. Sir, I have one doubt. Yes, Vishnu. Mm, Yes, in recent task, I think task 57 is right. Okay. Task 57. Yeah, task 56. That is auto calculate populate medicine available quantity Hmm. on recorded creation of patient medicine quantity. I task, I will, 1 second, I will share my screen. I'm sharing my screen. Let me just show you. Are you able to see my screen? Yeah, yes, sir. So, task 57 is it? Yeah, this is Yeah, task task 56. 56. Okay. Yes. What is your ఇక్కడ doubt here? డౌట్ మెడిసిన్ అవైలబుల్ క్వాంటిటీ అంటే మెడిసిన్ క్వాంటిటీకి మన పేషెంట్ బిల్లో రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు మనకు క్వాంటిటీ చూపించాలి కదా ఎన్ని ఉన్నాయని Hmm. అంతే కదండి డౌట్ అది అది To populate the medicine available quantity. Okay, so I will explain this one. So first of all, everyone make sure there is a note. మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మీరు మనం ఇచ్చిన ఎక్సెల్లో ఫీల్డ్స్ లిస్ట్ ఉంది కదా, ఈచ్ సిస్టమ్కి ఆ ఫీల్డ్స్ కాకుండా వేరే ఫీల్డ్స్ క్రియేట్ చేయొద్దు. మీ అజంప్షన్ మీద వేరే ఫీల్డ్స్ కస్టమ్ ఫీల్డ్స్ ఏవి క్రియేట్ చేయొద్దు. మనం ఇచ్చిన ఫీల్డ్స్ మాత్రమే క్రియేట్ చేయాలి. షుడ్ నాట్ ఈవెన్ క్రియేట్ అట్లీస్ట్ వన్ ఫీల్డ్ యాజ్ వెల్. ఒక్క ఫీల్డ్ కూడా క్రియేట్ చేయొద్దండి. మీకు స్పెషల్గా ఇక్కడ చెప్తేనే నేను ఇక్కడ ఆటో క్యాల్కులేట్ ఆర్ పాపులేట్ అన్నాను. మీరు ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నారు, ఒక ఫీల్డ్ క్రియేట్ చేసి చేస్తున్నారు. ఐ నోటీస్ కపుల్ ఆఫ్ దెమ్ ఇస్ క్రియేటెడ్. సో ఆటో క్యాల్కులేట్ పాపులేట్ ఈస్ డిఫరెంట్. నేను ఇక్కడ స్పెసిఫిక్గా క్రియేట్ ఎ ఫీల్డ్ క్రియేట్ ఎ ఫీల్డ్ అండ్ వర్డ్ యూజ్ చేస్తేనే, క్రియేట్ ఎ న్యూ ఫీల్డ్ అండ్ వర్డ్ యూజ్ చేస్తేనే ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి. అదర్ దెన్ దట్ యూ షుడ్ నాట్ క్రియేట్ ఈవెన్ సింగిల్ ఫీల్డ్ యాజ్ వెల్. ద ఫీల్డ్స్ యూ హ్యావ్ టు క్రియేట్ ఓన్లీ ఫ్రమ్ దిస్ షీట్. మీకు ఈ షీట్లో ఉన్న ఫీల్డ్స్ మాత్రమే క్రియేట్ చేయాలి. ఈచ్ సిస్టమ్కి మీకు ఫీల్డ్స్ లిస్ట్ ఉంటుంది. సో ఆ ఫీల్డ్స్ కాకుండా అడిషనల్గా సింగిల్ ఫీల్డ్ కూడా క్రియేట్ చేయొద్దు. ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. ఏదైనా ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తే మీకు డ్యామేజ్ అయిపోద్ది సిస్టమ్. మీరు ఏదో ఒక కాంపోనెంట్ ఇంపాక్ట్ అవుతాయి. సో మనకి డేటా స్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోద్ది. డేటా స్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోతే వర్క్ ఫ్లోస్ కానీ ప్లగ్ఇన్స్ కానీ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ క్యాల్కులేషన్స్ ప్రాపర్గా రావు. సో మేక్ షూర్ యూ ఫాలో ద వాట్ ఎవర్ ద ఫీల్డ్స్ వి మెన్షన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే బ్రింగ్ ఇన్ టు ద డిస్కషన్. మీరు క్లారిఫై చేసుకోండి. క్లారిఫై చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. మీ అజంప్షన్ మీద క్రియేట్ చేశారనుకోండి, ఇట్ విల్ ఇంపాక్ట్ సమ్వే. మీకు అన్నెసరీ డౌట్స్ వచ్చేస్తే అన్నెసరీ ఆ డౌట్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మీకు ఆ సీక్వెన్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి, మీ ఫ్లో అనేది డ్యామేజ్ అయిపోద్ది. సో అట్లా అన్నెసరీగా ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాయి. దట్ ద ఫస్ట్ థింగ్. సో మీకు ఇక్కడ ఆటో క్యాల్కులేట్ పాపులేట్ మెడిసిన్ అవైలబుల్ క్వాంటిటీ అన్నాం కదా. సో దిస్ వన్ వీ ఎస్ హ్యావ్ అండి టు కోరిలేట్ విత్ ద బజాజ్ ఎలక్ట్రానిక్స్. ఇది మనం బజాజ్ ఎలక్ట్రానిక్స్ తోటి కోరిలేట్ చేసుకోవాలి. సో హౌ టు కోరిలేట్, లెట్ మీ జస్ట్ షో యూ. లైక్ లెట్స్ సే నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్ సిస్టంలో మనం సిఆర్ఎం సిస్టమ్ అనేది సెటప్ చేసి ఇచ్చాం బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎంప్లాయీస్కి. వాళ్ళు స్టాక్ అనేది మెయింటైన్ చేయాలి కదా సిస్టంలో. దేర్ మెయింటైనింగ్ స్టాక్ ఆన్ విచ్ ఎంటిటీ? బజాజ్ ప్రొడక్ట్స్ అనే ఎంటిటీలో బజాజ్ ప్రొడక్ట్స్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు. నాకు స్టాక్ ఎంత ఉంది, అవైలబుల్ క్వాంటిటీ. నాకు అవైలబుల్ క్వాంటిటీ అని ఒక ఫీల్డ్ ఉంది. ఫర్ యాజ్ ఆఫ్ నౌ ద అవైలబుల్ క్వాంటిటీ ఇస్ 10. ఓకే. అండ్ ఒక కస్టమర్ ఒక ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేశాడు. ఇది ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి ల్యాప్టాప్ అనుకోండి, హెచ్పి ల్యాప్టాప్. జస్ట్ అజ్యూమ్. ఓకే, హెచ్పి ల్యాప్టాప్. వన్ కస్టమర్ కమ్స్ ఇన్ అండ్ ఈ పర్చేస్ ద హెచ్పి ల్యాప్టాప్. కస్టమర్ పర్చేస్డ్ ప్రొడక్ట్స్ అండ్ తను పర్చేస్ చేసినప్పుడు వీ హ్యావ్ టు మెయింటైన్ ద క్వాంటిటీ యాజ్ వెల్, రైట్? హౌ మచ్ క్వాంటిటీ ఈస్ పర్చేసింగ్. హీ కెన్ బై 1 or 2, right? 3 also based on his choice. So let's say he purchased 2. And ఇక్కడ బజాజ్ ప్రొడక్ట్స్ లో what is the available quantity now? ఆఫ్టర్ పర్చేస్ టు Yeah, after 8 purchasing. 8 అవైలబుల్ 8. ఇది ఆటో 8. క్యాల్కులేట్ అవ్వాలి కదా.
ఎస్ ఆటో అండి. ఆటో క్యాల్కులేట్ ఆర్ ఆటో పాపులేట్ అవ్వాలి. అయితే మనం చేసామా? వి ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ రైట్. ఎస్. ఆటో వర్క్ ఫ్లో యూజ్ చేసి నిన్న మన క్లాస్లో చూపించాం. సేమ్ వే, సిమిలర్ వే మనం ఇది కోరిలేట్ చేసుకుందాం. ఐ విల్ కాపీ దిస్ వన్. సో వి ట్రై టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్ ఫస్ట్. రిక్వైర్మెంట్ అర్థం చేసుకుందాం. ఆటో క్యాల్కులేట్ పాపులేట్ ద మెడిసిన్ అవైలబుల్ క్వాంటిటీ. మెడిసిన్ అనేది స్టాక్ అనుకోండి నాకు. మెడిసిన్ స్టాక్ ఏ ఎంటిటీలో మెయింటైన్ చేస్తాం? మెడిసిన్ అనే డీటెయిల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం? హాస్పిటల్ మేనేజ్మెంట్లో అదే మెడిసిన్ రూల్స్. మెడిసిన్ డీటెయిల్స్ అనే ఎంటిటీ ఉంది కదా. మెడిసిన్ డీటెయిల్స్ అనే ఎంటిటీలో నాకు అక్కడ అవైలబుల్ క్వాంటిటీ అని ఒక ఫీల్డ్ ఉంటుంది. అవైలబుల్ క్వాంటిటీ అని ఒక ఫీల్డ్ ఉంటుంది. ఓకే, లెట్స్ సే నాకు 10 ఉన్నాయి. ఇది డోలో ఓకే. 650 అనుకోండి. ఒక పేషెంట్ వచ్చాడు. పేషెంట్ వచ్చేసి హీ వాంటెడ్ టు పర్చేస్ డోలో 650 5 టాబ్లెట్స్. 5 టాబ్లెట్స్ పర్చేస్ చేశాడు. ఇప్పుడు నాకు లేటెస్ట్ క్వాంటిటీ ఎంత ఉండాలి? 5 ఉండాలి. క్వాంటిటీ 3 పర్చేస్ చేశాడు అనుకోండి. లేటెస్ట్ క్వాంటిటీ ఎంత ఉండాలి ఇక్కడ? 7. 7 ఆటో క్యాలిక్యులేట్ అవ్వాలి. సో ఇక్కడ పేషెంట్ పర్చేస్ చేసిన క్వాంటిటీ మనం ఏంటిటీలో మెయింటైన్ చేస్తున్నాము? పేషెంట్ మెడిసిన్ బిల్స్లో మెయింటైన్ చేస్తున్నాం. ఎస్ అండి. లైక్ ఇక్కడ మనం కస్టమర్ పర్చేస్ ప్రొడక్ట్స్లో కస్టమర్ ఏ ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాడో మెయింటైన్ చేస్తున్నాం కదా. సేమ్ వే పేషెంట్ ఏ మెడిసిన్ పర్చేస్ చేశాడో ఆ మెడిసిన్ని మనం పేషెంట్ మెడిసిన్ బిల్స్లో మెయింటైన్ చేస్తున్నాం. ఆన్ రికార్డ్ క్రియేషన్, ఈ క్రియేషన్లో మనం ఈ ఫీల్డ్ అనేది మీరు కంట్రోల్ చేయాలి. క్లియర్? ఓకే. ఎస్. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొక డౌట్. కాలేజ్ లైబ్రరీ సిస్టంలో మనకు నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్, నెంబర్ ఆఫ్ బుక్స్ టేకెన్ ఉంది కదండి. అక్కడ టాస్క్ టాస్క్ నాకు నెంబర్. టాస్క్ నెంబర్ టాస్క్ 53 అండి. ఓకే. ఉమ్, ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ బుక్స్ టేకెన్ అవైలబుల్ అని ఉంది కదండి. టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్, నెంబర్ ఆఫ్ బుక్స్ టేకెన్ బై స్టూడెంట్స్. నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్ టేకెన్ బై స్టూడెంట్స్ ఒక పాపులేట్ అవుతుంది, కానీ కానీ మనం ఇక్కడ డిక్రిమెంట్ అవ్వాలి కదా నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ టోటల్ బుక్స్ లోంచి. యా యా. అవి నాకు పాపులేట్ అవ్వట్లేదు. యాక్చువల్ ఏంటంటే మైనస్ లోకి వస్తుంది. ఒకసారి స్క్రీన్ షేర్ చేయమంటారు? ఎస్ ప్లీజ్ ప్లీజ్. Show me your workflow. Can you just give me the control? ఎస్. ఓకే. ఇక్కడ ఇదే వర్క్ లో డిజైన్ చేసింది. Okay. Books list. So you're triggering on the control ఇచ్చారండి. Okay. A record created, library books tracking, and also fields change. And what is the field you have selected? A number of books taken. So actually, the triggering point should not be on the number of books taken. మీకు అవైలబుల్ క్వాంటిటీ నాకు లైబ్రరీలో ఒక స్టాక్ ఉందండి బుక్స్. ఆ స్టాక్ అనేది నాకు ఇంక్రీజ్ అవ్వాలి లేదంటే డిక్రీజ్ అవ్వాలి. అది ఏది బేస్ చేసుకొని ఉంటుంది? స్టూడెంట్ రిటర్న్ చేస్తే స్టోర్. నేను ఇంక్రీజ్ చేయాలి. నాకు స్టూడెంట్ రిటర్న్ చేశాడు అనుకోండి బుక్, నేను ఇంక్రీజ్ చేయాలి. ఓకే. స్టూడెంట్ తీసుకెళ్ళాడు అనుకోండి, నేను డిక్రీజ్ చేయాలి కదా. ఓకే. సో అది ఫీల్డ్ చేంజ్. నెంబర్ ఆఫ్ బుక్స్ ఇచ్చే దాని మీద ఉండదు కదా. మీరు క్వాంటిటీ 2 ఇస్తున్నారు. క్వాంటిటీ 2 ఇస్తే ఆ ఫీల్డ్ చేంజ్లో డూ యూ నీడ్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ టేకెన్లో ఈ వర్క్ ఫ్లో ట్రిగర్ చేస్తున్నారు అనుకోండి. లెట్స్ ఏ నాకు ఒక స్టూడెంట్ క్వాంటిటీ 2 అనేది తీసుకెళ్తున్నాడు. అది తీసుకెళ్తున్నాడా ఇస్తున్నాడని మీకు తెలియదు కదా. మీరు ఇంక్రీజ్ చేస్తారా డిక్రీజ్ చేస్తారా? ఓకే. ఇచ్చేటప్పుడు క్వాంటిటీ ఉండొచ్చు, తీసుకెళ్లేటప్పుడు క్వాంటిటీ ఉండొచ్చు. సో ఇది ఎస్ ఆల్వేస్ అండి. ఇచ్చే క్వాంటిటీ. క్వాంటిటీ అనేది జనరల్గా మీరు లైబ్రరీలో వర్క్ చేస్తే క్వాంటిటీ ఎప్పుడు మెన్షన్ చేస్తాం? తను తీసుకెళ్లేటప్పుడే క్వాంటిటీ అనేది మెన్షన్ చేస్తాం.
రిటర్న్ అవును. చేసేటప్పుడు క్వాంటిటీ మెన్షన్ చేయలేం కదా. అండ్ ఇన్ కేస్ ఓన్లీ ఎస్. వన్ వన్ బుక్కే రిటర్న్ చేశాడు అనుకోండి, అప్పుడు క్వాంటిటీ మెన్షన్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ మన ట్రిగ్గరింగ్ పాయింట్ అనేది యూ హ్యావ్ టు ట్రిగ్గర్ ఇట్ ఆన్ ద స్టేటస్ చేంజ్, నాట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ టేకెన్. స్టేటస్ అనేది రిటర్న్ వస్తే స్టేటస్ బేస్ చేసుకొని మనం కంట్రోల్ చేసుకోవాలి. యూ హ్యావ్ ద స్టేటస్ ఫీల్డ్, కస్టమ్ స్టేటస్ ఫీల్డ్ యూస్ చేసుకోండి. మీకు అవుట్ ద బాక్స్ స్టేటస్, స్టేట్ కోడ్ అంటే అవుట్ ద బాక్స్ స్టేటస్. CRM underscore status means it's a custom field. You make sure you choose the custom field, then click OK. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు చెక్ ద స్టేటస్ వెదర్ ఇట్ ఈస్ రిటర్న్డ్ ఆర్ టేకెన్. లెట్ మీ జస్ట్ క్లిక్ చెక్ కండిషన్. సో ఇక్కడ మనకి లైబ్రరీ బుక్స్ ట్రాకింగ్ లో, సో వాట్ వీ డూ, స్టేటస్ వీ విల్ చెక్. మీరు బుక్ స్టేటస్ అని రీనేమ్ చేయండి ఆ ఫీల్డ్, అదర్వైజ్ యూ విల్ యా, గెట్ ఓకే. కన్ఫ్యూజ్. దెర్ ఆర్ టూ ఫీల్డ్స్ అవైలబుల్. సో ఇక్కడ మనము పెండింగ్ విత్ స్టూడెంట్ అనుకోండి. పెండింగ్ విత్ స్టూడెంట్ అంటే తీసుకున్నట్టు, ఓకే, బుక్ ఓకే. తీసుకెళ్తున్నట్టు. సో తీసుకెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలి ఈ కండిషన్. డెక్రిచ్. దెన్ వి విల్ డు అవైలబుల్ క్వాంటిటీ డిక్రిమెంట్ చేయాలి. నెంబర్ ఆఫ్ బుక్స్ టేకెన్ బై స్టూడెంట్స్ ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ బుక్స్ టేకెన్ బై స్టూడెంట్, నెంబర్ ఆఫ్ బుక్స్ టేకెన్, యా, అండ్ డిక్రిమెంట్ నెంబర్ ఆఫ్ బుక్స్ టేకెన్. ఓకే, ఫైన్, నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్. యా, ఇది పర్ఫెక్ట్ గానే ఉంది. బట్ ట్రిగ్గరింగ్ పాయింట్ మీరు రాంగ్ ఇచ్చారు, అందుకోసమని మీకు మైనస్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే. యా, ఇది కరెక్ట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కండిషనల్ బ్రాంచ్. అండ్ ఎల్స్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రిటర్న్ అయింది అనుకోండి, స్టేటస్ అనేది రిటర్న్ వచ్చేసింది. రిటర్న్ అంటే మనం వైస్ వర్సా చేయాలి కదా, ఆపోజిట్లో చేయాలి కదా. ఆపోజిట్ చేయాలి. సో అది చేయండి, దెన్ ఇట్ విల్ వర్క్ ప్రాపర్లీ. మీకు ఇది రియల్ టైం కింద కన్వర్ట్ చేస్తారు ఆల్రెడీ. సో స్టేటస్ ఫీల్డ్, ఫస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ బుక్ స్టేటస్. ఓకే. రిసీవ్. సో సేమ్ ఆపరేషన్ యూ జస్ట్ డూ ఇన్ వైస్ వర్సా, ఇట్ విల్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకేం లేవండి. ఓకే. సో ఎనీబడి ఎల్స్ హ్యావింగ్ డౌట్స్? ఓకే అండి, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఎవ్రీవన్.